హలో గాయ్స్, ఈరోజు మనం తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ గురించి చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, బతుకమ్మ ఫెస్టివల్ గురించి చూద్దాం. మన తెలంగాణ సంస్కృతికి ఒక వారధి ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనమాట. దీన్ని మనకి బతుకమ్మ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ఎప్పుడు గుర్తించారంటే 2014 జూన్ 16న మనకి స్టేట్ ఫెస్టివల్గా దీన్ని గుర్తించారు. బతుకమ్మ ఫెస్టివల్లో మనకి ఇంపార్టెంట్ అంశాలు ఏంటి? పూలు, నీళ్ళు, ప్రకృతి. ఈ బతుకమ్మ ఫెస్టివల్ని 9 days చేస్తారు. ఇది మనకి వరల్డ్లోనే ఏకైక పూల పండుగ అనమాట బతుకమ్మ. ఇది ఓన్లీ మన స్టేట్ ఫెస్టివల్, తెలంగాణలోనే జరుపుకుంటారు దీన్ని. ఇంకా బతుకమ్మ ఫెస్టివల్లో ఏ దేవతని పూజిస్తారని కూడా అడుగుతారు, గౌరమ్మ తల్లిని. ఇంకా ఇది బతుకమ్మ అనేది స్త్రీలు మాత్రమే జరుపుకునే పండుగ ఇది. ఇంకా తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఈ బతుకమ్మ మీద ఒక సినిమా కూడా వచ్చింది. దీని డైరెక్టర్ ఎవరని కూడా అడుగుతారు ఎగ్జామ్లో, టి ప్రభాకర్ అనమాట. బతుకమ్మ పాట రాసింది ఎవరు? ఈ సినిమాలో సినిమాలో బతుకమ్మ 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 అని ఒక పాట ఉంటుంది కదా, దాన్ని రాసింది ఎవరు అంటే గోరెట్టి వెంకన్న. బతుకమ్మ అంటేనే మొత్తం పూల పండుగ. ఈ పూలలో కూడా మళ్ళీ ఎక్కువగా వాడే పూలు ఏంటి అని అడుగుతారు. గునుగు పువ్వు, తంగేడు పూలు, ఇవి ఎక్కువగా వాడతారనమాట. ఇది బతుకమ్మ అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి రోజు బతుకమ్మ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేసి 9 days జరుగుద్ది మనకి. 9 days జరుపుతారు. 9 daysలో మనం గౌరమ్మ తల్లిని పూజిస్తారు ఈ ఫెస్టివల్లో. 9 daysలో ఏంటంటే మనకి ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మ, రెండోది అటుకుల బతుకమ్మ, రెండవ రోజు, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు లాస్ట్ ఫైనల్లీ సద్దుల బతుకమ్మ అన్నమాట. ఇలా 9 days చేస్తారు. 9 days ఇలా నైవేద్యాలు కూడా పెడతారు. ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు, నేను ఇచ్చాను. నువ్వులు, నూకలు ఫస్ట్ డే రోజు, సెకండ్ డే రోజు ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు, 3వ రోజు తడి బియ్యం, పాలు, బెల్లం, 4వ రోజు కూడా సేమ్ అదే, 5వ రోజు అట్లు, 6వ రోజు బతుకమ్మ ఆర్డర్ అనమాట, అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేప పండ్లు ఉంటాయి వాటి ఆకారంలో బియ్యపు పిండిని చేసి బియ్యపు పిండితో ఆ వేపకాయల ఆకారంలో చేసి నైవేద్యంగా పెడతారు. 8వ రోజు వెన్న, నువ్వులు, బెల్లం, 9వ రోజు పెరుగన్నం, చిత్రాన్నం,